బ్రెజిల్లోని దట్టమైన అమెజాన్ అడవులకు సమీపంలో ఉన్న శాంటా మరియా అనే చిన్న గ్రామంలో జరిగిన ఒక ఒళ్ళు గగుర్పొడిచే యథార్థ సంఘటన ఇది. ఆ గ్రామంలో రికార్డో అనే వ్యక్తి నివసించేవాడు. ఒకరోజు అతను అనుమానాస్పద స్థితిలో హఠాత్తుగా మరణించాడు. అతని కుటుంబ సభ్యులు సాంప్రదాయం ప్రకారం గ్రామం చివర ఉన్న పాత శ్మశానంలో రికార్డోను పాతిపెట్టారు. రికార్డో మరణించిన మరుసటి రోజు నుండే ఆ గ్రామంలో వింత సంఘటనలు మొదలయ్యాయి. రోజుకు ఒకరు చొప్పున ఊరిలో ఎవరో ఒకరు మరణిస్తూ ఉండేవారు. కాని ఆ మరణాలు చూస్తుంటే ఊరి జనాలకు వెన్నులో వణుకు పుట్టింది. చనిపోయిన వారి గొంతుమీద ఎవరో పదునైన పళ్లతో బలంగా కొరికినట్లు ఘాట్లు ఉండేవి. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయమేమిటంటే చనిపోయిన వారి శరీరంలో చుక్క రక్తం కూడా ఉండేది కాదు. ఎవరో వారి రక్తాన్ని పూర్తిగా తాగేసినట్లు శరీరం పాలిపోయి ఉండేది. ఈ వరుస హత్యలతో శాంటామరియా గ్రామస్థులు గడగడలాడిపోయారు. సూర్యాస్తమయం అయిందంటే చాలు కనీసం ఇంటి కిటికీలు కూడా తెరవడానికి భయపడేవారు. అయినా సరే మరణాలు ఆగేవి కావు. కొన్ని రోజుల తరువాత అర్ధరాత్రి వేళల్లో తాము చనిపోయిన రికార్డోను చూశామని కొందరు గ్రామస్థులు చెప్పడం మొదలుపెట్టారు. ఒక నెల గడిచినా ఈ దారుణాలు ఆగకపోవడంతో వీటన్నింటికీ రికార్డోకు ఏదో సంబంధం ఉందని అందరూ బలంగా నమ్మారు. చివరికి గ్రామస్థులందరూ కలిసి స్థానిక చర్చి ఫాదర్ను ఆశ్రయించారు. అందరూ కలిసి రికార్డో సమాధిని తవ్వి శవపేటికను బయటకు తీశారు. అక్కడ వారు చూసిన దృశ్యం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. నెల రోజులు గడిచినా రికార్డో శరీరం ఏమాత్రం కుళ్ళిపోలేదు. పైగా అప్పుడే నిద్రపోతున్నవాడిలా తాజాగా ఉంది. అతను చనిపోయినప్పుడు ఉన్నదానికంటే అతని జుట్టు గోర్లు విపరీతంగా పెరిగి ఉన్నాయి. అతని నోటిమూలల్లో తాజా రక్తపు మరకలు కనిపించాయి. దీనిని బట్టి రికార్డో ఒక రక్తపిశాచి వ్యాంపైర్గా మారాడని, రాత్రివేళల్లో శవపేటిక నుండి బయటకు వచ్చి ఊరివారిని చంపి రక్తం తాగుతున్నాడని వారికి అర్థమైంది. వెంటనే గ్రామస్థులు ఆ రక్తపిశాచి నుండి తమను తాము కాపాడుకోవడానికి రికార్డో శవాన్ని పూర్తిగా దహనం చేసేశారు. రికార్డో శవాన్ని కాల్చివేసిన తర్వాత ఆ గ్రామంలో అంతా ప్రశాంతంగా ఉంటుందని భావించారు. కాని అసలైన భయం అప్పుడే మొదలైంది. రికార్డో శరీరాన్ని కాల్చివేసిన బూడిదను గ్రామస్థులు అడవిలోని ఒక పాడుబడిన బావిలో పడేశారు. కాని ఆ రోజు రాత్రి నుండి గ్రామంలో వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. శవం కాలిపోయినా రికార్డో రక్తం తాగిన వ్యక్తులు ఇప్పుడు జీవచ్ఛవాలుగా మారిపోతున్నారని ఎవరూ గమనించలేదు. రికార్డో ఎవరి రక్తమైతే తాగాడో ఆ బాధితుల సమాధుల నుండి రాత్రిపూట గీక్కుంటున్నట్లు శబ్దాలు రావడం మొదలైంది. ఒక అర్ధరాత్రి శ్మశానం వైపు వెళుతున్న కావలివాడు ఒక భయంకరమైన దృశ్యం చూశాడు. మట్టిని తవ్వుకుంటూ చనిపోయినవారు మళ్లీ బయటకు వస్తున్నారు. మనుషులు ఇళ్లలో దాక్కున్నా బయట ఉన్న పశువులు మాయమవ్వడం మొదలైంది. పొద్దున్నే లేచి చూసేసరికి ఆవులా మేకల తలలు తెగిపోయి వాటి శరీరాలు ఎముకల గూడులా పడి ఉండేవి. విచిత్రం ఏమిటంటే ఆ జంతువుల చర్మంపై రికార్డో వేలిముద్రలులాంటి నల్లటి గుర్తులు కనిపించేవి. ఒక రాత్రి గ్రామంలోని ఒక ఇంట్లో చిన్న పాప ఏడుపు వినబడింది. తల్లి వెళ్లి చూసేసరికి కిటికీ అవతల ఎవరో నిలబడి ఉన్నారు. అది రికార్డో కాదు. అది ఆ ఊరిలో చనిపోయిన మొదటి వ్యక్తి. అతని కళ్ళు మంటల్లా ఎర్రగా ఉన్నాయి. శరీరం నుండి కాలిపోయిన మాంసం వాసన వస్తోంది. అతను లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ గోడలను తన గోళ్లతో గీకుతున్నాడు. మీరు నా శరీరాన్ని కాల్చారు, కాని నా ఆకలిని కాదు అనే వింత గొంతు గాలిలో ప్రతిధ్వనించసాగింది. గ్రామంలో పరిస్థితి చేయి దాటిపోవడంతో ఊరి జనమంతా కలిసి ఆ ఊరి గ్రామ పెద్ద మునసబు ఇంటికి పరుగెత్తారు. ఆ ఊరిలో ఆయన ఇల్లు మాత్రమే చాలా పాతకాలపు రాతి గోడలతో పటిష్టమైన ఇనుప తలుపులతో ఉండేది. ఆయనే తమను కాపాడగలరని అందరూ నమ్మారు. తన గదిలో ఉన్న పాత ఆయుధాలను, మంత్రించిన తాయెత్తులను బయటకు తీశారు. ఎవరూ బయటకు వెళ్లకండి, ఆ రక్త పిశాచులు లోపలికి రాలేవు అని ఆయన ధైర్యం చెప్పారు. బయట దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రికార్డో ఆత్మ ఊరి పొలిమేరల్లో తిరుగుతూ భయంకరంగా అరుస్తోంది. అర్ధరాత్రి 2 గంటల సమయం. ఊరి జనం లోపల భయంతో వణికిపోతుండగా గ్రామ పెద్ద ఒక్కసారిగా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. ఆయన కళ్ళు మెల్లమెల్లగా ఎర్రగా మారాయి. రికార్డో చనిపోకముందు అతనికి ఈ శక్తులు ఇచ్చింది మరెవరో కాదు, స్వయంగా ఈ గ్రామ పెద్దేనని ఎవరికీ తెలియదు. ఆయన ఒక్కసారిగా రికార్డో ఆత్మను లోపలికి రమ్మని పిలిచారు. పటిష్టమైన ఇనుప తలుపులు
తానంతట తామే తెరుచుకున్నాయి. బయట ఉన్న శవాలన్నీ లోపలికి ప్రవేశించాయి. గ్రామ పెద్ద తన చేతిలోని కర్రతో నేలను బాదగానే ఇంట్లో ఉన్న దీపాలన్నీ ఆరిపోయి చీకట్లో కేవలం ఆ పిశాచుల కళ్ళు మాత్రమే మెరుస్తూ కనిపించాయి. మరుసటి రోజు ఉదయం శాంటా మరియా గ్రామంలో ఒక్క ప్రాణం కూడా మిగలలేదు. ఆ గ్రామం ఇప్పుడు కేవలం పాడుబడిన ఇళ్లతో, రక్తపు మరకలతో నిండిన ఒక దెయ్యాల ఊరుగా మిగిలిపోయింది. ఇప్పటికీ అమెజాన్ అడవుల్లోకి వెళ్లేవారు ఆ గ్రామ పెద్ద ఇంటివైపు వెళ్లడానికి భయపడతారు.